దావీదు చెప్తా ఉన్నాడు, ఆ ప్రాకారము గల పట్టణంలో ఆయన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించి ఉన్నాడు, ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నీకు కనపడకుండా నేను నాశనమైన అనుకొంటిని, కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించి ఉన్నాడు కదా. మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో ఆశ్చర్యకరములు చూస్తూ ఉంటాం కదా. మన ఎన్నో కార్యములు మనం ఊహించలేనివి ప్రభు మనకు ఆయన కృపలో చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. కేవలం మనం మొరపెట్టిన వెంటనే దేవుడు మన జీవితంలో తన ఆశ్చర్య కార్యములు, ఆయన కృపను ఆశ్చర్యకరంగా కృప చూపేవాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఊహించనివి ప్రభు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకోని విధంగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉండంట. ఎందుకంటే అనుకోనివి జరిగినప్పుడే అది ఆశ్చర్య కార్యములు అవుతూ ఉంటాయి కదా. అనుకునేవి జరిగితే ఏమన్నా లాభమా? కానీ అనుకోనివి ఏదైతే మన జీవితంలో దేవుడు చేస్తాడో అవి ఆశ్చర్య కార్యములు కదా. ఇంకేమంటా ఉండంటే ఆయన స్తుతి నొందునుగాక కదా. మనం భీతి కలుగుతూ ఉంటుంది ఎప్పుడు మనం పాపంలో ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇంకా శరీరంలో ఏ రోగి అయి ఉన్నప్పుడు మనకు ఒక భీతి వెంబడిస్తూ ఉంటుంది కదా. చూడు, ఇది భీతి, భయము కదా. ఏది ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం, ఏ పనులు మనం చేయలేకపోతూ ఉంటాం, అపవాది మనల్ని వెనుకకు లాగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ భీతి ఉన్నప్పుడు మనం ఎక్కడ గడపాలంట? ఆయన సన్నిధిలో గడపాలి. దావీదు ఆయన సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు కదా. ఆయన నామాన్ని ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. ఆయన ఒంటరిగా కూర్చుండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడంట. ఆయన నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఆ ప్రభు సన్నిధిలో ఆయన మొరపెడతా ఉండే ఎవరంట? దావీదు. హల్లెలూయా కదా. మరి ఈరోజు మీకు ఏదైనా భీతి కలిగి ఉంటే మీరు మొరపెడుతుండ్రా? ప్రభు సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతిస్తున్నారా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారా? చూడండి, మనం ఎప్పుడైతే భీతి కలిగినప్పుడు, ఆ భయాలు మనల్ని వెంబడించినప్పుడు మనం ప్రార్థనలో గడపరు చాలామంది. కానీ దావీదు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఏ భయములో తనను వెంటాడినా కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. దావీదు ప్రార్థనలో గడిపేవాడు. చూడండి, ఆయన మరి సంతోషంగా ఉన్నప్పుడు గడిపేవాడు, భీతి కలిగినప్పుడు గడిపేవాడు కదా, శోధనలో ఉన్నప్పుడు గడిపేవాడు, కన్నీటితో ఉన్నప్పుడు కూడా దావీదు మరి ప్రభు సన్నిధిలో గడిపేవాడు. అందుకే దేవుడు దావీదుని ఏమంటాడు? నా హృదయానుసారుడు అంటాడు. దావీదుని ఏమంటాడు? నా హృదయానుసారుడు కదా. దేవుడు ఏదైతే ఆలోచిస్తుండో, దేవుడు ఏదైతే అనుకుంటా ఉండో దావీదు నెరవేర్చేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు మనలాంటి స్వభావం గలవాడే అయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించిన అన్ని వేళలా ప్రభుని ఆరాధించడం నేర్చుకోవాలి మనం. ఏ సమయమందైనా కూడా, ఏ పరిస్థితిలోనైనా కూడా మనము ప్రభుని ఆరాధించినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకుండా, భీతి చెందకుండా ధైర్యంతో మనము ప్రభుకి మొరపెట్టాలంట. కాబట్టి విశ్వాసంతో మనం మొరపెట్టాలంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే భీతి కలుగుతూ ఉంటుందో మనల్ని అపవాది వెనుకకు లాగుతూ ఉంటుంది, పరిస్థితులను చూపిస్తూ ఉంటుంది. మనం ఎదుట ఉన్న పరిస్థితులనే మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు కదా. మన పరిస్థితి కళ్ళ ముందు కనిపించే పరిస్థితులు ఏవి కూడా వాటిని చూడకుండా మనం ప్రభువుని చూసినప్పుడు ఆ భీతికి మనం దూరంగా ఉంటాం. హల్లెలూయా. మన కళ్ళ ముందు కనిపించే పరిస్థితులను మనం ఎప్పుడైతే చూస్తామో మనం వెనుకకు అడిగేస్తూ ఉంటాం, అవిశ్వాసం వస్తూ ఉంటుంది కదా, ఆ భయం కలుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మన పరిస్థితులను ఎప్పుడు కూడా చూడొద్దండి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది, నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రభువును మనం ఒక్కసారి ఆయన సన్నిధిలో ఆ అంశం పెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో మేలు చేయడానికే మన జీవితంలో ప్రభు ఎన్నుకుండు. అసలు చాలామంది అంటూ, దేవా నన్ను ఇందుకేనా రక్షించింది, దేవా నన్ను ఇందుకేనా నన్ను కాపాడింది అనేసి మనము దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. కానీ ప్రభు ఎందుకు రక్షించిండంట? ఆయన మనల్ని రక్షించింది ఎందుకంటే
ఆయన నిత్యరాజ్యమునకు చేర్చడానికి నీ ద్వారా నీ కుటుంబము, నీ వంశము, నీ పిల్లలు మొత్తం ఆయన రాజ్యములకు వెళ్ళడానికే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు మొట్టమొదట. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడు మరి నిన్ను మొదట ఏర్పరచుకున్నాడు, నిన్ను పిలిచిండు ఆయన రాజ్యమునకు ప్రాకారము గల పట్టణములకు తీసుకెళ్ళడానికి కదా, ఆ నిత్య రాజ్యమునకు తీసుకెళ్ళడానికి ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎలాంటి భీతి కలిగినా ఏం చేయాలంట? ప్రభువుని స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలంట కదా. చాలామంది సమస్య వచ్చినప్పుడు మనం విజ్ఞాపన చేయరు కదా. ఇక్కడ కింద చూద్దాం, ఒక మాట చూసుకుందాం. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఎప్పుడైతే ఆ భీతిలో, భయంలో మనం మొరపెడతా ఉంటామో, విజ్ఞాపన చేస్తూ ఉంటామో, ఆ ధ్వని దేవుడు ఆలకిస్తాడంట. విజ్ఞాపనకు ఒక ధ్వని ఉంటుందంట కదా. ధ్వని వస్తుంది ఎవరికన్నా? ప్రార్థన చేసే ధ్వని లేదు, ఆ విజ్ఞాపన చేసే అనుభవం లేదు కదా. చూడండి, ఇప్పుడున్న పరిస్థితిలో చాలా బిజీ లైఫ్లో చాలామంది ప్రార్థన ఎంతమంది చేయగలుగుతూ ఉండరు? గంట సేపు చేయగలుగుతుండ్రా? గంట సేపు చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. 3 చేతులు ఎత్తినాయి. మిగతాలన్నీ బ్రదర్స్ అయితే చెయ్యి ఎత్తలేదు, సిస్టర్స్ కూడా ఎత్తలేరు. అంటే చాలా బిజీగా అయిపోయారు మరి కదా. ప్రభుని స్తుతించడానికి కూడా మరి మనకు టైం దొరుకుతలేదేమో, కానీ తప్పకుండా ప్రభుని స్తుతించాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప ద్వారా. కాబట్టి ఆయన కృప మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఉచితమైన కృపను మనం పొందుకొని కృతజ్ఞత లేని వారమై జీవిస్తున్నాం కదా. ఆ కృతజ్ఞత లేకుంటే ఎట్లుంటుంది చెప్పండి? సమస్యలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి, అపవాది మనకు ప్రక్కనే ఉంటుందంట. నువ్వు ప్రార్థన లేదో నీ జీవితంలో, అది వెంటే నేను ఉంటా అంటది ఫస్ట్ కదా. ఎవరుంటా అంటారు? నీ వెంటే ఉంటా అంటది అది. హల్లెలూయా. మరి అపవాదికి చోటిస్తారా? వాడికి ఎప్పుడైతే మీరు చోటిస్తారో మనల్ని అల్లకల్లోలం చేసుకో, మనం వెళ్ళే మార్గం వేరు, మన వేరు. దేవుడు అంటాడు, నేను జీవమును, మార్గమును, సత్యమును అన్నాడు. కాబట్టి మనం ఆయన మార్గమును వెళ్దామని మనం అనుకుంటాము, అది ఏం చేస్తూ ఉంటుంది? మనల్ని వేరే రూట్ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు? నువ్వు ప్రార్థన, విజ్ఞాపన మీకు లేనప్పుడు, దేవుని సన్నిధిలో మీరు గడపనప్పుడు ఆ భయము, భీతి తీసుకొస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? ప్రభు సన్నిధిలో నిత్యము స్తుతించడానికి మనం ఇష్టమై ఉండాలంట. ఇష్టమై ఉండాలి, ప్రార్థన చేయడానికి ఇష్టమై ఉండాలంట. ఫస్ట్ చాలామందికి ఈ రోజుల్లో కష్టమై ఉంది ప్రార్థన. ఇష్టం ఉంటేనే చేయగలుగుతాం, ఎంత కష్టమైనా చేయగలుగుతాం. చేస్తారా లేదా? ఇష్టమైన వారి కొరకు, ఇష్టమైన పనుల కొరకు ఏం చేస్తారు? ఎంత దూరమైనా చార్మినార్ వెళ్ళి షాపింగ్ చేసుకొస్తారు, ఆడ 100 రూపాయలదే కొనుక్కొస్తారు. కానీ ఎక్కడ పోతారు? అక్కడికి పోవడానికి ఒక 100, కానీ షాపింగ్ చేసింది 100నే. ఆ 200 పెడితే ఇక్కడ దొరుకుతుంది కదా. కానీ ఏమవుతుంది? అక్కడ దాకా వెళ్ళాలి, వాళ్ళకి ఇష్టం అది కదా. ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ ఉంటాం కదా. మన పేరెంట్స్ ఎక్కడో దూరంగా ఉన్నారనుకో, అక్కడి వాళ్ళ కొరకు పోతారా లేదా? ఆంధ్రాలో ఉండరనుకోండి, సపోజ్ ఆంధ్ర పోతారా? ఇక్కడనే ఉంటాం మేము, రామంటారా? పోతాం, పోవాలి తప్పకుండా. మనని ప్రేమించేవారు ఎక్కడ ఉంటే అక్కడ ఇష్టంతో పోతా ఉంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన రక్షకుడు, మన తండ్రి అయిన దేవుడు మీకు ఇష్టం లేదా? ఆయన కొరకు సమయం పెట్టలేరా? ఆయన సన్నిధిలో మీరు గడపలేరా? ఆయన ఇచ్చిన కృపను మనము జ్ఞాపకం చేసుకుంటలేరా? ప్రభు కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాయి, అపవాది మనల్ని ఏ విధంగా మృంగివేయాలా అని శోధిస్తూ ఉంది. కనుక మనం సమయాన్ని పెట్టాలి, ముఖ్యంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన, విజ్ఞాపన ద్వారా దేవుడు ఎంతో కార్యములు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ లోకంలో సమస్యలు చూసి మనం భీతి పడొద్దంట. ఈ లోకంలో సమస్యలు చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడానికి లేదు కదా. ఒక సమస్య వెనుక గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ఆ ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులతో ముందుకు వెళ్ళాలి కదా. అవి తీసుకోవాలి మనం, ఆ దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మనము పొందుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి కదా. ఏమంటా ఉండు? యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఆయనను ప్రేమించాలి కదా. దేవుడు ప్రేమించినప్పుడు మన జీవితంలో
దేవుణ్ణి ప్రేమించినప్పుడు మన జీవితంలో ఆ మేలు చూస్తూ ఉంటాం కదా. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా మీరు సహాయం దయచేయండి అని. చూడండి, ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్తలో మనకు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదములు దాచి ఉంచిండో ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటా ఉండే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ శిష్యులు ఎవరంటే సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడకడు నతనియేలనును, వీళ్ళందరూ కూడా శిష్యులందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారంట, మరి ఎక్కడికి వెళ్ళిండ్రంట, చేపలు పట్టడానికి వెళ్ళిండ్రంట. చేపలు పట్టడానికి వెళ్ళిండ్రు, కానీ అక్కడ వాళ్ళకు రాత్రంతా ప్రయాసపడినరు, కష్టపడినరు కదా కదా రాత్రంతా కదా. రాత్రంతా ఇక్కడ ఆల్ నైట్ చేయమంటే ఎవరైనా వస్తారా? అసలు రారు. చలి పెడుతుందంటారు, నిద్ర వస్తుందంటారు, ఇంకా పిల్లలు అంటారు, భార్య అంటారు, భర్త అంటారు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉండంటే రాత్రంతా కూడా చేపలు పట్టడానికి వెళ్ళిండ్రు, కానీ ఏమైనా దొరికినాయా? ఏమీ దొరకలేదు. రాత్రంతా కష్టపడినరు. వాళ్ళ ఇటేయడము, అటేయడము, ఇటేయడము, ఇంకో దగ్గర దొరికితే ఇంకో ప్రయత్నం, ఇంకో రకరకాల ప్రయత్నం, ఈయన ఆలోచన. వెళ్ళిన శిష్యులందరూ కూడా వారి వారి ఆలోచనల ప్రకారం వెళ్ళిండ్రు, కానీ ఎక్కడ కూడా చేపలు పడలేదు కదా. ఎన్నిసార్లు ప్రయత్నం చేసిర్రు వాళ్ళు కదా, రాత్రంతా ప్రయత్నం చేసిర్రు, కానీ వాళ్ళకు చేపలు ఎక్కడ కూడా పడలేదంట. చూడండి, ఎందుకు చూడండి, ఇక్కడ కింద అంటా ఉండు, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిన నిలిచాను. చూడండి, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు, వాళ్ళకి ఎక్కడ కూడా చేపలు పడనందుకు వారు నిరాశ కలిగి ఉన్నారు కదా. వాళ్ళకి ఆశ వచ్చిందా, నిరాశ వచ్చిందా? ఇప్పుడు కష్టపడ్డారు శారీరకంగా, ఎన్ని ప్రయత్నాలు ఎన్నిసార్లు వేయాలో, ఎక్కడెక్కడ వేయాలో వాళ్ళు వేసినది. ఇంతకుముందు అది వాళ్ళు బెస్తవాళ్ళే కాబట్టి అనేక రకాలుగా అది చేపలు పట్టిన వాళ్ళే, ప్రావీణ్యత కలిగిన వాళ్ళే. కానీ ఎందుకు ఈరోజు వాళ్ళకు ఒక పరీక్ష లాగానే జరిగింది కదా. మనం కూడా అనుకుంటాం కదా, ఎందుకు నేను ఇంతకుముందు ఎన్నో చేసినా కానీ ఇప్పుడు ఎందుకో నేను ఓడిపోతున్నా అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ కూడా శిష్యులకు అదే ఎదురైపోయింది పరిస్థితి. ఏమనంటే వల వేసిండ్రు, ఎక్కడ కూడా చేపలు పడలేదు. కనుక వెంటనే యేసు ప్రభు వాళ్ళ నిరాశను చూసి ఏం చేసిండంట, వచ్చి ఆ దరిన నిలబడ్డాడంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. నిలబడిండంట. నిలబడి ఏమడుగుతా ఉండి చూడండి ఇక్కడ, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కానీ యేసు అక్కడ నిలబడ్డాడు, కానీ వీళ్ళు ఏ ప్రయత్నంలో ఉన్నారో, వీళ్ళు చేపలు పట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు, కానీ నిజంగా యేసుప్రభు అక్కడ వచ్చినా గుర్తుపట్టే పరిస్థితి లేదు కదా. గుర్తుపట్టలేదు వాళ్ళని, యేసుప్రభుని వాళ్ళు గుర్తుపట్టలేదు కదా. గుర్తుపట్టలేదు కనుక యేసు అడుగుతా ఉన్నాడు, యేసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. హల్లెలూయా కదా. వాళ్ళ బాధ, వాళ్ళు ఎందుకంటే నిరాశ అయిపోయింది వాళ్ళకి కదా. వాళ్ళు ఇంకా విశ్వాసం లేదు, ఇంకా మాకు దొరకాయి అనుకున్న నిరాశ కలిగినరు. మరి ఆయన ప్రభు వచ్చి అక్కడ నిలబడ్డా కూడా వాళ్ళు గుర్తించలేకపోయినరు కదా. మళ్ళీ ఆయనే వచ్చి ఏమంటా ఉండు, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా. హల్లెలూయా. చూడండి, ఆ టైంలో అడిగితే ఎట్లుంటుందో చెప్పండి. సరే, చాలా చేపలు పడి హ్యాపీగా ఉన్నప్పుడు అంటే పెడతాం, కానీ ఆడ ఏమీ లేదు, మేమే కష్టపడుతున్నాం, మేమే నిరాశ కలిగి ఉన్నాము, మళ్ళా బలహీనంగా ఉన్నాము అంటే రాత్రంతా కష్టపడినరు కదా. అప్పుడు పలకరిస్తే ఏమొస్తుంది, కోపం వస్తుంది. కానీ నేను ఏమడుగుతా ఉండు, మెల్లగా వచ్చి ఏమడుగుతా ఉండు, పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఏమంటుండు, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణ కుడి ప్రక్కన వలవేయుడి, మీకు విస్తారముగా దొరుకునని చెప్పాను. కనుక వారు అలాగ వేగా చేపలు విస్తారంగా పడినందున వల్ల. చూడండి, ఆయన ఒక్కటే మాట అంటా ఉండు కదా. లేకపోయినా నేను మాట, ఆయన దేవుడు ఒక మాట ఇచ్చిండు, ఏమనంటే మీరు వలని ఎక్కడేయాలంట, కుడి ప్రక్క. వలని ఎక్కడేయాలంట,
కుడి ప్రక్క. హల్లెలూయా, హల్లెలూయా. కదా అంతకుముందు కుడి ప్రక్క వేసిండొచ్చునా? మన మాట అనుకుందాం, వేసిండొచ్చునాయో? వేసిండొచ్చు కదా. వాళ్ళు ఉన్నది ఎడమ పక్క కుడి పక్కనే వేస్తారు వలలు. వల ఇట్లనే వేస్తారు అసలు కదా. చూడండి, వేసిండొచ్చు కానీ వాళ్ళకి ఏం దొరకలే? చేపలు కదా. చూడండి, ఏసు లేకపోతే ఏమీయూ లేదు కదా. ఆయన చెప్పిన మాట ప్రకారము ఆ కుడి ప్రక్కన వల వేసిండ్రు కదా. విస్తారముగా చేపలు పడినవంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విస్తారంగా చేపలు పడినాయంట. ఆ వల వేయడంతో మళ్ళీ లాగితే వల రావట్లేదంట కదా. ఎందుకంటే వల ఫుల్లుగా అయిపోయింది కదా, వల నిండిపోయింది కదా. వాళ్ళు ఎన్నడూ ఊహించలేదంట అన్ని చేపలు ఎప్పుడు కూడా పడలే. వాళ్ళకు మామూలుగా ఒక 30% పడితే ఎక్కువ, కానీ ఇక్కడ ఫుల్ అయిపోయినాయి చేపలు. విస్తారమైన చేపలు పడినాయి. చూడండి, వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన యేసు లేకుండా పోయినరు. వాళ్ళు మొట్టమొదట ప్రార్థన లేకుండా యేసు లేకుండా పోయినరు కదా, ఖాళీగా పోయినరు. యేసు ఉంటే ఎట్లుంటుంటే ముందే చేపలు దొరుకుతుండేనేమో కదా. యేసు లేకుండా పోయి ప్రయత్నం చేద్దామని పోయినరు, కానీ ఏమీ వాళ్ళకు దొరకలేదు. చూడండి, మన జీవితంలో కూడా కొన్ని మన ప్రయత్నాలు మన తలంపులతోని మన ఆలోచనలతోని వెళ్తూ ఉంటాం. ఎప్పుడే కానీ వెళ్ళినప్పుడు ఏమన్నా దొరుకుతుందా మనకి? కష్టపడతాం, ప్రయాసపడతాము, ఏదో అన్ని రకాలుగా చేసి లాస్ట్కు అయ్యా నువ్వు ఉన్నవా అసలు అంటాం. నువ్వు ఉంటే నేను ఇంత నిరాశపడను కదా, నువ్వు ఉన్నావా అనేసి అడిగినప్పుడు యేసుప్రభు అప్పుడు దేవుణ్ణి అడుగుతాం కాబట్టి అప్పుడు మళ్ళీ కార్యములు జరుగుతూ ఉంటాయి. మనం కూడా అంతే. హల్లెలూయా. కానీ ఎప్పుడు చేయాలంట ఆ పని? వెళ్ళేటప్పుడే ప్రభువుని తీసుకొని మనం వెంట తీసుకొని వెళ్ళాలి. వెంట తీసుకొని వెళ్ళడం అంటే ప్రార్థనతోని గడపాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో ఎప్పుడైతే మనం ఉదయకాలం మనం ప్రార్థన చేసుకొని మనం బయటికి వెళ్తూ ఉంటామో మన పనులలో అప్పుడు మన జీవితాల్లో ప్రతి పని వెనుక కూడా ప్రతి ఒక్క మన అంశం వెనుక కూడా విజయము దేవుడిస్తూ ఉంటాడు. ఆటంకాలన్నీ దేవుడు కొట్టివేస్తాడు, మార్గంలన్నీ దేవుడు సరళం చేస్తాడు, మీరు అనుకున్న కోరికలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రభు నామంలో మనం వెళ్ళాలి. ఎప్పుడే కానీ ప్రభు లేకుండా మనం ఉండకూడదు, ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకూడదు, వాక్యం చదవకుండా మనం బయటికి వెళ్ళకూడదు కదా. క్రైస్తవ బిడ్డలకు మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం. హల్లెలూయా కదా. మీ పిల్లలకు నేర్పించుకోవాలి, మీ యవ్వన బిడ్డలకు నేర్పించాలి కదా. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మోకాళ్ళు వస్తే పిల్లలు మోకాళ్ళొంగి మొరపెడతా ఉంటారు. తల్లిదండ్రులు పాటలు పాడితే పిల్లలు పాటలు పాడతారు. తల్లిదండ్రులు సినిమా పాటలు పాడితే పిల్లలు ఏం పాటలు పాడతారు కదా. ఆవు గట్టున మేస్తే పిల్ల ఏదో అంటారు కదా, ఎక్కడ మేస్తుందంట? ఆవు చేను మేస్తే పిల్ల గట్టున మేస్తుందా అని అంటారంట. హల్లెలూయా. మనం ఎక్కడ మేయాలంట? మనం మందిరంలో మేస్తే పిల్లలు మందిరంలో మేస్తారు, మనము బయట మేస్తే వాళ్ళు కూడా ఇంకా బయట పోతారు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలంట? హల్లెలూయా కదా. ఈ రోజులలో తల్లిదండ్రులే పిల్లల్ని చెడగొడతా ఉన్నారు, ప్రార్థన జీవితాలు లేక. మొట్టమొదట తల్లిదండ్రులకే ఏముంటుందో తెలుసా? శిక్ష ఉంటుంది. హల్లెలూయా కదా. ఒకడు నశించిపోయిండంటే వాళ్ళు ఎవరికి తప్పది? తల్లిదండ్రుల తప్ప పిల్లల తప్ప? తల్లిదండ్రులదే తప్పు. ఒకవేళ పెద్దవాళ్ళైనాక కొన్నిసార్లు పిల్లలు ఏదైనా తప్పిదములు చేసినప్పుడు తల్లిదండ్రుల ప్రార్థన మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పిస్తుందంట. తప్పిపోయిన కుమారుడు ఏం చేసిండు? తండ్రి ఏం చేసిండు? ఒకవేళ తప్పిపోయిండు అయినప్పటికీ మళ్ళీ ఎదురు చూస్తూ ప్రార్థనలో గడిపి విశ్వాసంతో నుండి ఆ కొడుకు కనిపెట్టినప్పుడు మళ్ళీ తిరిగి రాలేడా? వచ్చిండు, తండ్రి దగ్గరికి వచ్చిండు. అట్లనే ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పిపోయినరు అనుకో మళ్ళీ తిరిగి మీ పిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. హల్లెలూయా కదా. మీ భర్తలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా. తప్పిపోయినరేమో ప్రార్థనలో విశ్వాసంలో కదా. ఎప్పుడు తప్పిపోవడానికి వీల్లేదు. మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం మీద మనం వెళ్ళాలంట కదా, నిరీక్షణ కలిగి ఉండాలంట. దేవుడు కార్యం చేస్తాడు, వెంటనే కార్యం జరిగిపోదు ఎప్పుడే కానీ. ఇప్పుడు ఈ టెక్నాలజీలో ఏం చేస్తూ ఉంటారంటే అది స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, స్మార్ట్ ఫోన్లు వచ్చి టక్ వస్తాయి కానీ అది వచ్చేస్తూనే ఉంటాయి ఏదో కదా. ఇప్పుడు అట్లనే అనుకుంటూ ఉంటారు జనాలు, ఇట్లా ప్రార్థన చేయగానే ఇట్లా జరిగిపోవాలి. ఎందుకంటే టైం లేదు. టైం ఉందా? టైం లేదు కదా. ఒక మందిరంలోనంట ఒక దైవ సేవకుడు చెప్తూ ఉంటాడు, లోపలికి వచ్చేటప్పుడు
మీ సెల్ ఫోన్లన్నీ ఆడ పెట్టేసి రావాలన్నట్టు అక్కడ ఆ మందిరము లోపల ఎక్కడో అందులో పెట్టేసి తాళం వేసుకుంటాడట ఆయన. మళ్ళీ పోయేటప్పుడే వాళ్ళ సెల్ ఫోన్లు ఇస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎందుకంటే కనీసం ఆ ఒక్క గంటన్నా మీరు అవి లేకుండా బతకండిరా బాబోయ్ అన్నట్టు కదా. అవి లేకుండా ఉంటారేమో అని, కానీ ఉండగలుగుతారా ఈ రోజులలో? హల్లెలూయా, ఉండాలి. అది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పనికిరాని ప్రపంచంలో ఉన్న మంచి ఎక్కడో 10% ఉంటే 90% వేస్టేజ్ చెత్తనే ఉంటుంది అందులో కదా. అందుకే దానికి వైరస్ కూడా వస్తుందంట. ఫోన్ కూడా వైరస్ వస్తాడు తెలుసా కదా. మన కరోనా వైరస్ వచ్చినట్టుగా ఫోన్లకు కూడా వైరస్లు వస్తూ ఉంటాయి చూడండి. మరి దాంట్లో టైం వేస్ట్యే ఉంటాయి కాబట్టి దాని దగ్గర టైం ఎప్పుడు పెట్టొద్దండి. దానివల్ల అనేకమైన ఏమున్నాయి రేడియేషన్స్ ద్వారా మరి హెల్త్ ప్రాబ్లమ్సే ఎక్కువ ఉంటాయి కదా. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మరి ఈ రోజులలో మనం ఎట్లుండాలంట, చాలా తెలివిగా జ్ఞానము కలిగి ప్రభుని అడగాలంట. ఏది మేలుకైన మార్గము, మేలైన మార్గం మనం దాన్ని వెతకాలి. చూడండి ఇక్కడ ఆ ప్రయాసపడినరు, ప్రయత్నాలు చేసిండ్రు, కానీ ఏమి కూడా దొరకలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వచ్చిండో ఆ దరిన నిల్చొని పిల్లలారా మరి తినడానికి, యేసుప్రభు కూడా మన దగ్గర కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. మీ దగ్గరకు వచ్చినప్పుడు యేసుప్రభు నిజంగా మీ ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు గుర్తుపడతారా? గుర్తుపట్టరా? గుర్తుపట్టరా? హల్లెలూయా, గుర్తుపట్టరని చెప్తాను. ఎందుకంటే ఆయనతో సహవాసం లేకపోతే ఎట్లా గుర్తుపడతారు? సహవాసం కలగాలి కదా. నేను మీరు ఏకమై ఉన్నామని అంటాడు తండ్రి మనలో ఏకమై ఉన్నప్పుడు మనము ఆయనను గుర్తుపడతాము. ఆయనకు మనకు సహవాసం లేకపోతే ఆయన ఎవరో మనకు తెలియదు కదా. అంటే ఏం చేయాలి మీరు కదా, మనము ఏకమై ఉండాలంట కదా. ఏకమై ఉండాలి అంటే ఆయన పరిశుద్ధాత్మలో మనము లీనమై ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనము ఆయన అభిషేకం కలిగి ఉండాలంట. ఆ అభిషేకంలో మనము సమస్తము మనము చూడగలుగుతాం. ఆయన వచ్చి అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ప్రభువుని గుర్తుపట్టలేదంట కదా. కింద ఏమంటా ఉండి యేసు మీ దగ్గర ఏమైనా ఉన్నదా? చూడండి, ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా. ప్రార్థన లేదు, విశ్వాసం లేకుంటే మనము మరి ఆ మేలు ఆయన ఇచ్చేటి మనం పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఆయనకు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఆయనైతే ఏమైనా ఉన్నదా తినడానికి అని వచ్చిండు అంటే ఒక రకమైన ఆకలితో ఉన్నట్టే లేదా కదా. యేసుప్రభు ఒకసారి మరి శిష్యులతో వెళ్తూ ఉండు, ఆ దారి పంట వెళ్తూ ఉంటే అంజూరపు చెట్టు కనిపించింది. బాగా ఆకలిస్తూ ఉంది. దానికి ఏమైనా ఫలాలు ఉన్నాయా? లేవు. ఏం చేసిండు యేసుప్రభు? అక్కడ బాగా ఆకలిస్తుంది కానీ చెట్టు ఉంది, దానికి ఫలాలు లేవు. దాన్ని శపించిండు. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు ఏమి ఇవ్వలే? ఫలములను ఇవ్వలే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ కూడా శిష్యులను అడుగుతూ ఉండు, పిల్లలారా భోజనమునకు ఏమైనా ఉన్నదా కదా. యేసుప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినడానికి కదా. ఆయన మనకు సమస్తం ఇచ్చి అన్నీ ఇచ్చిన దేవునికి మనం ఏమి ఇవ్వలేమా? కొద్దిగా ఆయన ఆకలి ఆయన అది అడిగినప్పుడు మనం ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయన కోరిక ఒకటే, ఆత్మల భారం, స్తుతించాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు తన బిడ్డలు ఎంతోమంది నశించిపోకుండా ఆయన రక్షణలోకి నడిపించుకుంటాడు కదా. అది నీ ప్రార్థన అవసరం అంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. నీవు రక్షింపబడినావు కనుక ఇంకా చాలే అనుకోవడానికి లేదు కదా. ఇంకా నశించిపోయే వాళ్ళందరి కొరకు నువ్వు ఈ లోకంలో మొరపెడితేనే దేవుడు వాళ్ళని రక్షించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా కదా. మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి, విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, రోదన చేసేవారిగా ఉండాలి కదా. మరి దేవునికి మొరపెట్టేవారిగా మనము దేవుణ్ణి నిలబెడతా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఆ భారం ఉంటుందా, ఎప్పుడైతే నీకు అది ఆ భారము దేవుణ్ణి అడిగే ఒక భారం, నశించిపోతున్న వారి మీద నీకు భారము ఉంటే మీరు ప్రార్థనలో గడుపుతూ ఉంటారు
కాబట్టి దేవుని ఆశ ఒకటే, ఇంకా అనేకులు రక్షణ పొందాలి, అందరు విడుదల పొందాలి, మీ కుటుంబాల వాళ్ళందరూ కూడా రక్షణలోకి రావాలని. చూడండి ఇక్కడ అదే చెప్తా ఉండు, భోజనమునకు ఉన్నదాన్నప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదని చెప్పినప్పుడు లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడని మీకు దొరుకును అని చెప్పాను. యేసుప్రభు ఎప్పుడైతే తన వాక్కు రిలీజ్ చేసిండో, వాక్కును ఎప్పుడైతే పంపించిండో శిష్యులు లోబడినరు. అక్కడ ఏం దొరికిందంట? వాళ్ళకు విస్తారమైన చేపలు దొరికినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్కు రాగానే వీళ్ళు విన్నరు, ఆ వాక్కుకు లోబడినరు, అక్కడ ప్రయత్నం కూడా జరిగింది. చూడండి, మనం కూడా ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు రాగానే మనం తీసుకోవాలి కదా, వాక్యాన్ని తీసుకోవాలి, వాక్యానుసారం మనము అదే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ప్రయత్నం చేసినప్పుడు ఆ మేలు మనము చూస్తూ ఉంటాం. చూడండి, చాలామంది మరి సండేస్ వాక్యం వింటూ ఉంటారు, కానీ వాక్యాన్ని ఏం చేయాలంట? తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ దాన్ని మనము ప్రాక్టికల్గా అనుసరించాలి, వాక్యానుసారం జీవించాలి, మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు మనకు విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడు. మీరు ఏదైతే అనుకుంటా ఉన్నరా, ఏదైతే కోరుకుంటా ఉన్నరా, ప్రతి కోరికను కూడా దేవుడు నెరవేరుస్తూ అంటుండు. హల్లెలూయా. విస్తారమైన చేపలంట, ఎన్నడూ వాళ్ళు చూడనివి మరి వాళ్ళకు దేవుడు అనుగ్రహించిండు కదా. మీ జీవితంలో కూడా ఏదైతే మీరు మీ జీవితంలో ఏదైతే అనుకుంటా ఉన్నరా, ఏదైతే కోరుకుంటా ఉన్నరా, ఏదైతే పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నరా, మీరు ఇంకా ప్రయత్నాలు చేసి ఉన్నరా, ఈరోజు దేవుణ్ణి అడగండి. యేసయ్య మన మధ్య ఉన్నాడు కనుక తప్పకుండా మీ జీవితంలో ఆ మేలు జరిగిస్తూ ఉంటాడు. ఆ ఆశీర్వాదములు ఇవ్వడానికే ప్రభు మన దగ్గరికి వచ్చిండంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ విస్తారమైన దీవెనలు పొందుకొని వెళ్ళడానికి మరి ప్రతి సండే మనం చర్చికి వస్తూ ఉంటాం కదా. అవి పొందుకొని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరం కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ మరి ఆయన మందిరంలో మనము మరి ఆయన ఆశీర్వాదములు పొందుకోవడానికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటా ఉండి ఇక్కడ ఆ కుడి ప్రక్కన మీరు ఏదైతే అనుకుంటున్నారో దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు దేవుడు అనుగ్రహిస్తాడు కదా. ఎన్ని చేపలంటే 153 రకముల చేపలు ఎన్నడూ వాళ్ళు చూడలేదంట కదా. అంత గొప్ప కార్యములు ప్రభు చేసిండు అక్కడ కదా శిష్యుల పట్ల కదా. ఆ శిష్యుల పట్ల చేసిన దేవుడు మరి మీ జీవితంలో చేయలేడా? చేస్తాడా లేదా? చేస్తాడు. కాబట్టి మనం ఒక్కసారి ప్రభుని అడుగుదాం. ప్రభా, మా జీవితంలో మీరు మేలు చేయడానికి వచ్చినారు ప్రభా, మీరు గొప్ప విజయం మాకు దయచేయండి. ఆ విస్తారమైన చేపలు మనము ఎట్లయితే ఆ శిష్యులు చూడగలిగినరో మీరు కూడా మీ జీవితంలో విస్తారంగా మరి చేపలు కాకుండా ఆశీర్వాదములు, జ్ఞానము ఏది కావాలంటే దేవుడు మీకు ఈ లోకంలో జీవించడానికి సమస్తము ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడంట కదా. మీరు ఏ విషయంలో కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు కదా. మరి దేవుడు ప్రభు రక్షకుడు మనకు ఉన్నాడు అనేది విశ్వాసంతో ముందుకు సాగిపోవాలంటే, ఎందుకంటే ప్రభు కృప మీకు తోడుగా ఉంటుందంట. ఆయన కృప లేనిదే మనము మరొక క్షణం కూడా జీవించలేము కదా. ఎందుకంటే ఆయన గొప్ప రక్షకుడు, ఆయన ప్రేమించేవాడు. అదే కీర్తన గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 101 మొదటి వచనం ఏమంటా ఉండి ఇక్కడ దావీదు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడేదను. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఎట్లా పాడాలంటే మనము ఆయన కృపను గూర్చి న్యాయమును గూర్చి మనం ఎక్కడికి వెళ్ళినా మనం పనులు చేసుకున్నప్పుడు ఏది చేసినా కూడా ఆయన కృపను గురించి మనం పాడుతూ గానము చేస్తూ ఉండాలంట. ఆయనను స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలంట. చూడండి, ఎప్పుడైతే ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటామో ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మన జీవితంలో ఆ ద్వారములు తెరవబడుతూ ఉంటాయి. మనకు ఆశీర్వాదములు మరి ఆయన కృప ద్వారా మనం మేలు పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. చూడండి, ఆయన రాకడకు మరి చూడండి మనం యుద్ధ సమాచారాలు మనం వింటూ ఉన్నాం కదా. యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధం కూడా సిద్ధంగా ఉంది. మరి సిరియాకి మరి ఇంకా వేరే దేశమును కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతాయని లేఖనంలో రాసి ఉంచిండు కదా. రాసి ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యుద్ధాలంటే మనకు కనిపించవు కానీ మరి అక్కడెక్కడో జరుగుతున్నది కదా అనుకోవచ్చు, కానీ దేవుడు ఏమంటా ఉండు, ఇవన్నీ జరుగుతాయని మనకు లేఖనంలో రాసుంది, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు మనం ఎట్లుండాలంట? సిద్ధపడి ఇంకా విశ్వాసంతో మనం ముందుకు పోవాలి కదా. భయము కలిగి ఉండాలంట. చాలామంది భయం లేకుండా జీవిస్తూ ఉండరు, భయభక్తులు కలిగి ఉండాలి. అంటే
భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపుదల ఉంటుంది ఎప్పుడే కానీ కదా. భయం లేకుండా జీవించవద్దు ఎప్పుడే కానీ. భయం లేకుంటుంటే ఏమవుతుంది, ఏ పని చేయలేరు. ఒక జాబ్కి వెళ్ళామనుకో ఏముంటుంది, 8 గంటలకు అక్కడ లోపల ఆఫీసులో ఉండాలంటే ఈయన ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఆ టైం డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే రానిస్తారు వాళ్ళు కదా. ఇప్పుడు ఇంక కొత్త రకం ఏమైందంటే, అప్పుడంటే సెక్యూరిటీ గార్డులు ఉండేవాళ్ళు, సైన్ చేసేవాళ్ళు. ఇప్పుడేముంది, స్వైప్ అదేదో దాని లోపలికి వెళ్ళాలంటే ఏదో చేయాలంట, లోపలికి వెళ్ళి అదైతేనే పంపిస్తుంది, లేకపోతే అది ఆపేస్తుంది మధ్యలో కదా. ఇప్పుడు చాలా భయాలు. ఒక మనుషులకు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు మరి మన ప్రభు అవన్నీ చూడాలనుకుంటున్నారేమో. ఏం లేదు, నా ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, నా ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు, నేను ప్రార్థించకున్నా ఏం కాదు, నేను ఎట్లున్నా ఏం కాదు అనేసి అనుకుంటారు. భయం ఉండాలా లేదా? ఎక్కడికి రావాలంటే భయం ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి, ఆయనను స్తుతించాలి, ఉదయకాలం ఆయన ప్రార్థించాలి, ఆయన నామాన్ని మహిమపరుస్తున్న కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన లేకుండా మనం ఒక క్షణం కూడా జీవించలేమంట. ఆయన కృపలేంది మనము జీవించలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ఉచితంగా ఆయన కృపనిచ్చిండు కదా. మనం కష్టం ద్వారా మనం జీవిస్తలేం, కానీ ఆయన కృప ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప లేనిదే మనం ఒక క్షణం కూడా మనం ముందుకు వెళ్ళలేమంట. చూడండి, వీళ్ళు కూడా ఎంత ప్రయాసపడినరు శిష్యులు, కానీ ఏమీ వాళ్ళకు దొరకలే. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఎంతో కష్టపడుతూ ఉంటాం, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ఏమీ కూడా దొరకదు కదా. నిరాశ నిస్పృహతో ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభుని వెంబడిస్తున్నావా, ప్రభు సన్నిధిలో మోకాల్లోంచి ప్రభుని అడుగుతావా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తూ ఉంటాడు కదా. ఆయన కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. చూడండి, ఇక్కడ ఏమంటామండి మరి వాక్యంలో 54లో కూడా ఒక మాట చూసుకుందాం. 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు. హల్లెలూయా కదా. ఇలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు కృప మనల్ని విడిచిపోదు కదా. మరి ఆయనను స్తుతించేద్దాం. ఇంకేమన్నాడు, సమాధానమైన నిబంధన తొలగిపోదు. చూడండి, దేవుడు ఏమంటుండో, ఆయన కృప నిన్ను విడిచిపోదంటా ఉండు. ఆయన ఇచ్చే సమాధానమైన నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోదంట కదా. మనం జీవించి మన తరాలకు కూడా ఆయన నిబంధన ఎప్పుడు కూడా మరి మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు తోడైండును గాక. ఇంకేమంటా ఉండంటే, నీవు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా నుండును. భీతి అనేది మరి మనుషులను శోధిస్తూ ఉంటుంది కనుక ఆ భీతి మీకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా భయపడనక్కర్లేదని చెప్తా ఉండు. ఈ లోకంలో నా తండ్రి ఎన్ని ప్రయత్నములు చేసినాను ఓడిపోతున్నారేమో, ప్రయత్నాలు విఫలమవుతున్నాయేమో ప్రభా, మీ కృపను దయచేయండి, మీ దయను మాకు దయచేయండి ప్రభా. మీ దయలేందే మేము జీవించలేము తండ్రి. ఎవరిలో ఆ నిరాశ కలగడానికి వీళ్ళదేస్తు ప్రభా. ఆనాడు శిష్యులు నా తండ్రి నిరాశ కలిగి వెనుకకు వెళ్ళుదామని అనుకున్నప్పుడు ప్రభా, మీరు ప్రత్యక్షపరచుకున్నారు తండ్రి. మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ గాడ్. నా తండ్రి, వాళ్ళు ఊహించని విధముగా మేళ్లతో నింపినావు నా తండ్రి. మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నా తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు తాకండి ప్రభా. వాళ్ళ హృదయ వాంఛలని తీర్చండి ప్రభా. నా తండ్రి, మీరు లేకుండా ఉన్నారేమో ప్రభా, మీ ప్రార్థన లేకుండా వాళ్ళు జీవిస్తున్నారేమో ప్రభా, ప్రతి ఉదయకాలము ప్రార్థన లేకుండా ముందుకు వెళ్తున్నారేమో ప్రభా. నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ నీతి సూర్యుని యొక్క ఆ ఉదయకాంతిలో మీరు ప్రత్యక్షపరచుకునే కృపను దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు. నా తండ్రి, వాళ్ళు చేసే ప్రయత్నాలలో సక్సెస్ దయచేయండి, వాళ్ళు చేసే ప్రార్థనలో విజయం దయచేయండి ప్రభా. నిత్యుడగు తండ్రి, మీకే మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చయ్యా. మీకు స్తోత్రములు. బలపరచండి ప్రభా. నా తండ్రి, ఈ లోకంలో మేము జీవించి ఉన్నామంటే కేవలం మీ కృపయే తండ్రి, మీ దయనే తండ్రి. మీకు స్తోత్రములు. ఆ కృపను మాకు దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రములు ప్రభా. ప్రతి హృదయ నేత్రములు తెరవండి ప్రభా. ప్రతి నాలుక మిమ్మల్ని స్తుతించాలి ప్రభా. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమున తండ్రి
వంగాలి ప్రభా. భయభక్తులు కలిగి ఉండాలి. ఇష్టముతో ప్రార్థన చేయాలి ప్రభా. నా తండ్రి, మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా. మీ ప్రేమను అర్థం చేసుకునే కృపను దయచేయండి. అలాంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు నా తండ్రి. మీ ప్రేమ శాశ్వతమైనది నా తండ్రి. మీ శాశ్వతమైన ప్రేమలో ప్రతి బిడ్డ ఉండులాగున మీరు నడిపించండి ప్రభా. ఈ లోకంలో ఎవరైనా తప్పిపోయి ఉన్నారేమో, ప్రార్థనలో తప్పిపోయి ఉన్నారేమో నా తండ్రి, మిమ్మల్ని స్తుతించుట్లో తప్పిపోయి ఉన్నారేమో, మీ సన్నిధికి రావడంలో తప్పిపోయి ఉన్నారేమో ప్రభా, కుటుంబాలు తప్పిపోయి ఉన్నాయేమో ప్రభా, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తప్పిపోయిన కుమారుని తిరిగి వచ్చినప్పుడు మీరు ఎంతగా కృప చూపించారో ప్రభా. ఆ కృపకై మేమేమి వెలకట్టలేము తండ్రి. మరొకసారి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, మీరు కృప దయచేయండి. విస్తారంగా దేవుని స్వరం విని ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు, ఆయన వాగ్దాన ప్రకారం జీవించినప్పుడు ప్రభా, విస్తారమైన మేలులతో, విస్తారమైన ఆశీర్వాదములతో తిరిగి వెళ్ళడానికి మీరు కృప చూపించండి ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలు ఖాళీగా వచ్చిరేమో ప్రభా, తిరిగి వెళ్ళేటప్పుడు విస్తారమైన ఆశీర్వాదములతో వెళ్ళుటకు, వాళ్ళ కుటుంబంలో సమాధానము కలిగి ఉండుటకు, ఆ మేలు పొందుకొని నా ప్రభా, నా తండ్రి, తిరిగి వెళ్ళే కృపను దయచేయండి. యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. మీ సన్నిధిలో ఉండే భాగ్యమును మాకు ఇచ్చినావు ప్రభా. మీ సన్నిధిలో నా తండ్రి సమయం పెట్టే ఆ కృపను మాకు ఇచ్చినావు ప్రభా. మీ స్వరాన్ని మేము తీసుకొని వెళ్తున్నాం ప్రభా. మీ వాగ్దానములు మేము పొందుకొని వెళ్తున్నాం ప్రభా. మీ కృపను మేము పొందుకొని వెళ్తున్నాం యేసు ప్రభా. మేము ఖాళీగా వెళ్తలేం ప్రభా. ప్రతి బిడ్డకు ఆ పిల్ల తరాలకు కృపను దయచేయండి ప్రభా. నా తండ్రి, తరతరములకు కావలసిన కృపను, ఆశీర్వాదములు దయచేయండి ప్రభా. నా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. ఆనాడు శిష్యులకు మీరు ఇచ్చినారు ప్రభా. ఆ మేలు ఆశీర్వాదాలు మాకు దయచేయండి. మేము లోకములో పంచేవారిగా ఉండాలి ప్రభా. లోకములో దీవించేవారిగా ఉండాలి ప్రభా. లోకములో ప్రతి ఒక్కరిని మేము ఆశీర్వాదములతో నింపేవారిగా ఉండాలి యేసు ప్రభా. మా గృహములో మరి నా తండ్రి ఆశీర్వాదములతో నింపబడును గాక. మా దేశములో ఆశీర్వాదములతో నింపబడును గాక. మీ యొక్క కృపతో నింపబడును గాక. తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. మేము జ్ఞానము లేకుంటున్నామేమో ప్రభా. మీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. మీ సమయం మేము ఎక్కువ పెట్టలేకపోతున్నాం ప్రభా. మీ సమయమును మాకు దయచేయండి ప్రభా. సమయాన్ని దొంగిలిస్తున్న అపవాదిని బంధిస్తున్నా దేవా, నువ్వు విజయం దయచేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు దర్శించండి ప్రభా. ఆ యేసు ప్రభా, మీరు దర్శించిన దేవుడ ప్రభా, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నారు యేసు ప్రభా. నా తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరిని మనం అడుగుదాం ప్రభు, మనల్ని ప్రత్యక్షపరచుకొనులాగున, ఆ దీవెనలు మనం పొందుకొనులాగున ప్రతి ఒక్కరు హృదయము తెరిచి ప్రభుని అడుగుదాం. కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు ప్రభుని నామాన్ని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మనకు ఎన్నోసార్లు చెప్తారు, మీరు భయపడకండి, భయపడకమని నీకు తోడుగా ఉన్నాను, భీతి మీకు దూరంగా ఉంటుంది అని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి ఆయన వాక్యం సత్యం కనుక మరి వాక్యానుసారం జీవిద్దాం. ఎలాంటి అవమానములు ఉన్నానో, శోధనలు ఉన్నానో ప్రార్థనలో గడపాలి. దేవుని యొక్క సర్వసత్యంలో మనం నడిచినప్పుడు ఆ భయాలన్నీ దేవుడు తీసివేస్తాడు. ఆయన కృప మనకు ఉంటా ఉంటుందంట. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. మన ప్రభు వాక్యము సెలవిస్తూ ఉందని ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప ద్వారా మనము జీవిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయన నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.